అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హరిహర్ నాగరాజు. శంబాలా 360 సొల్యూషన్ ద్వారా మళ్ళీ మేము ముందుకు వచ్చాం. ఇది ఒక డిఫరెంట్గా మనం ఇక్కడ ఈ రోజున మనం ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున శంబాలా 360 సొల్యూషన్స్ గురించి మార్కెట్లో అందరికీ తెలుసు. చాలామంది నా వీడియోలు చూశారు. వీడియోలు చూసిన తర్వాత అపాయింట్మెంట్ తీసుకుని ఇక్కడ రావడం జరుగుతున్నది. అలాగే ఈ రోజున కూడా కొంతమంది మన క్లయింట్స్ కింద రావడం జరిగిందండి. అంటే వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతున్నాం. మీ పేరు చెప్పండి తల్లి. నా పేరు రేణుకాదేవి అండి. రేణుకాదేవి ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను బొంబాయి నుండి వచ్చాను. బొంబాయి నుంచి వచ్చారు. మీకు అసలు శంబాలా 360 సొల్యూషన్స్ ఎలా తెలిసింది? నేను యూట్యూబ్ ఛానల్లోనే మీవి విన్నాను, చూశాను. చాలా కొన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాత వచ్చాను. ఓకే, అంటే మీరు చాలా ఎపిసోడ్లు చాలా రోజు యూట్యూబ్లో చాలామంది చూస్తూనే ఉంటారు. కానీ ఈ శంబాలా 360 సొల్యూషన్ మీకు ఎలా చూడాలనిపించింది? మీ అలా చూసిన తర్వాత మీ అనుభూతి ఏం కలిగింది అసలు మీకు? అదే మన కర్మ మనం తొలగించుకోవచ్చు అన్న అదొకటి, మోక్షాన్ని సంపాదించవచ్చు అన్న అదొకటి. నెక్స్ట్ మనం అనుకున్న శంబాలా లేదు అనేది ఉంది అని అందరికీ తెలియపరుస్తున్నారు కాబట్టి అది కూడా మేము క్యూరిఫైడ్ అయితే మీ చేతిలో అక్కడికి అవకాశం ఉంటే రాగలమేమోనని అది కూడాను అని. వెరీ గుడ్ అమ్మా, చాలా సంతోషం. మీరు ఇక్కడికి రాగలిగారు అంటే అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి రాగలిగారు. ఇదేదో నార్మల్ కాదండి. శంబాలా అనేది అమ్మవారి యొక్క శక్తి. మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, ఆ త్రిశక్తి మాత యొక్క అనుగ్రహంతోనే ఈ రోజు ఇక్కడ రాగలుగుతారు, ఆ వీడియో చూడగలుగుతారు. ఇప్పటివరకు మీరు ఎన్నో చూడొచ్చు, కాదని అనట్లేదు, అన్నీ మంచి. కానీ ఏదైతే ఇప్పుడు మనం చెప్పబోతున్నామో ఇదంతా కూడా అప్డేటెడ్ వెర్షన్. శంబాలా 360 సొల్యూషన్స్ అనేది ఈ కాలానికి అనుగుణంగా మనం ఇక్కడ అమ్మవారి యొక్క శక్తితో డిజైన్ చేయబడిన శంబాలా 360 సొల్యూషన్స్. ఈరోజు చాలామంది మనం యూట్యూబ్లో ఏదో ఒక ఛానల్ చూస్తూ ఉంటారు అన్ని రకాలుగానే. అలాగ అనుకోకుండా మీకు శంబాలా 360 అనేది కానీ మీరు చూస్తారు. చూసిన తర్వాత అంటే నార్మల్గా అయితే చిన్న చిన్న బిట్లు చూస్తారండి ఎవరన్నా. అంటే 1 minute 2 minute షార్ట్స్ వస్తూ ఉంటారు. అంటే ఈ రోజున అంతా ఎలా ఉందంటే ట్రెండింగ్ అంతా ఎలా ఉందంటే షార్ట్స్. ఈ షార్ట్స్ ఏది చూస్తామన్నామంటే ఆల్రెడీ తెలుసున్న సబ్జెక్ట్లో చూసినప్పుడు షార్ట్స్ అవసరం. కానీ శంబాలా 360 అలా కాదు. శంబాలా 360 అనేది ఒక ధారావాహికం. అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. మెడికల్, సైంటిఫికల్, స్పిరిచువల్, ఈ మూడు కలిసిన ప్రపంచం ఎక్కడ లేదండి. మెడికల్గా టాప్ ఉన్నాయి, సైంటిఫిక్గా కూడా టాప్ ఉన్నాయి, స్పిరిచువల్గా కూడా టాప్ ఉన్నాయి. మూడు కలిసి ఉండటం అనేది ఇప్పటివరకు ఎక్కడ లేదు. ఆ మూడు కలిసి ఉన్న సబ్జెక్ట్ని ఇక్కడ శంబాలా 360 సొల్యూషన్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ సబ్జెక్ట్. ఇప్పటివరకు మీరు ఎక్కడ ఏదన్నా చూసినా కూడా వింటారు, చూస్తారు. కానీ శంబాలా 360లో వింటారు, చూస్తారు, అనుభవం పొందగలుగుతారు. అనుభవం అనేది ఎక్కడా లేదండి. ఆ ఒక్క అనుభవం అనేది ఈ శంబాలా 360లో ఒక్క దగ్గరే ఉంది ప్రపంచం మొత్తం మీద. ఇది ఎవరిది? అందరిది. ఎవరైతే ఈ శంబాలా 360తో కనెక్ట్ అయి ఉన్నారో అందరికీ కూడా ఇది మీకు కనెక్ట్ అవ్వబోతున్నదండి. అంటే అంత మంచి పవర్ఫుల్ సబ్జెక్ట్ని అమ్మవారి యొక్క శక్తితో ఇక్కడ రావడం జరిగిందండి. ఇప్పుడు మీరు ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా అదృష్టవంతులే. ఎందుకంటే ఎన్నో కోట్ల రోజు వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. కానీ అందులో ఈ ఛానల్లో మీకు ఈ రకంగా మీ ముందుకు రాబోతున్నది అంటే మీరు చేసిన పూజలు, పుణ్యం, దానం, ధర్మం, పెద్దల బ్లెస్సింగ్స్ ఉంటేనే ఇది రావడం జరుగుతుంది. అంటే కొత్త జీవితానికి మీకు అడుగు పడబోతున్నది ఈ వీడియో ద్వారా. ఇప్పటివరకు ఉన్న మీ లైఫ్ వేరండి, ఇక్కడి నుంచి ఉన్న మీ లైఫ్ వేరు. అంటే ప్రతి ఒక్కళ్ళు క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై మారగా చెప్తారు. అంటే ప్రతి ఒక్కరు గొంగళిపురులో జీవితం స్టార్ట్ అవుతుంది. కానీ సీతాత్మ సిరుకులు కొంతమంది అవకాశం ఉంటుందండి. కానీ ఎవరైతే ఈ శంబాలా 360 సొల్యూషన్స్ ఛానల్ ఫాలో అయ్యి ఈ కనుక మీరు తీసుకోగలిగితే, ఈ అనుభవాన్ని తీసుకోగలిగితే మీ లైఫే మారిపోతుందండి అప్పుడు. అంటే అంత మంచి అవకాశాన్ని అమ్మవారు ఈ రూపాన్ని మీరు అందరికీ కల్పించగలిగింది. ఇది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఆలోచించవలసిందంటే పాజిటివ్గా ఉండాలండి. నెగిటివ్గా ఉన్న వాళ్ళకి ఈ ఛానల్ కంటపడదు, వాళ్ళకి ఇది అవకాశం లేదు. ఇది ట్రూత్. అంటే అనుభవం అనేది ఉంది అంటే అది నెగిటివ్ లేదు. అనుభవం ఎవరు చూపించలే ప్రపంచంలో.
ఇప్పటివరకు ఎంతోమంది చెప్పొచ్చు, నేను ఎవరిని తప్పనట్లేదు, కానీ ఎవరు అనుభవం అనేది ఉండదు. ఇక్కడ అమ్మవారి శక్తి ఉందో కాబట్టి అనుభవం వస్తుంది. అనుభవం అనేది ట్రూత్, నిజం. నిజం లేకపోతే శంబలా 360 లేదు. ఇది నిజంలోంచి వచ్చింది, అమ్మవారి యొక్క శక్తి రూపం నుంచి వచ్చిందండి. ఈ రోజున సమస్య లేనట్టు ఎవరు లేరు, అందరికీ ఏదో ఒక సమస్యే, కానీ సమస్యకు సొల్యూషన్ లేదండి. ఇక్కడ 360 డిగ్రీస్లో అంటే 360 డిగ్రీల్లో మీకు ఏ కష్టం వచ్చినా ఈ శంబలా 360 అనేది మీకు ఒక దారి చూపిస్తుందండి, ఒక వెలుగు చూపిస్తుంది, ఒక జ్యోతి మీకు ఇవ్వటం జరుగుతుంది. మొత్తం ఆ జ్యోతి ద్వారా, ఆ దారి ద్వారా, ఆ వెలుగు ద్వారా మీరు వెళ్ళగలిగితే మీ లైఫ్ పర్పస్ సాల్వ్ అవుతుంది మొత్తం అంతా. అంటే మీరు ఏదైతే అనుకుని వచ్చారో అది ఇక్కడ 100% మీ ఇక్కడ జరగబోతుంది. అంటే చాలా అదృష్టం అనమాట. అంటే మీరు రాగలతో అనేది నాదేమీ లేదు, మీదే. మీరు చేసిన పూజలు, పుణ్యం, దానం, ధర్మం, పెద్దల బ్లెస్సింగ్స్ వల్ల ఇది కనెక్ట్ అవుతుందండి. ఏదో నార్మల్గా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కాదు ఇది. ప్రతి ఒక్కళ్ళు సమస్యతో బాధపడుతున్నారు. ఈరోజు సమస్య లేని అంటే ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? ఫస్ట్ ఇంట్లో హెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మీ ఫోన్ డైరెక్ట్లో ఎంతమంది ఉన్నారండి? నార్మల్గా ప్రతి ఒక్కరికి ఏదో ఫోన్ డైరెక్ట్లో ఎంతమంది ఉంటారు కదా, ఎంతమంది ఉంటారు? ఒక 50 మంది ఎంతమంది ఉంటారు. ఒక్కరిని నా ఇంట్లో హెల్త్ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఎవరు ఉండారండి? 100%. మరి ఎందుకు అంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు? ఒక్కరు కూడా ఎందుకు హెల్తీగా ఉండట్లేదు? ఇంట్లో ఒక్కలైనా ఉంటారు, ఒక కుటుంబంలో ఒక్కలైనా ఉంటున్నారు. అంటే కుటుంబంలో ఒక వ్యక్తి కూడా హెల్తీగా లేకుండా ఎవరు లేరు. మీ ఫోన్ ఎట్లా ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది ఒక్కళ్ళనే ఉన్నారా? మా ఇంట్లో ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా మేము చాలా హ్యాపీగా ఉన్నారు ఎవరు ఉన్నారండి? ఈ రోజులో కష్టం చూసారండి ఎలా చెప్తున్నారు? చాలా ధైర్యంగా ఈరోజు కష్టం అని చెబుతున్నాడు. ఇక్కడి నుంచి కష్టం లేదండి. శంబలా 360 మీ ఇంట్లో ఉందంటే మీకు జీవితంలో అనారోగ్యం అవకాశం లేకుండా అమ్మవారికి మేము హెల్ప్ చేయగలుగుతారు. అంటే ఇది మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, ఇక 3 రకాలుగా మేము మీకు ఒక దారి చూపించగలుగుతాం. ఒకటి, ఈ రోజులు అందరూ సఫర్ అయ్యేది ఏంటంటే డబ్బులండి. అసలు డబ్బులు లేక ప్రతి ఒక్కరు కటకట్లాడిపోతున్నారు జీవితంలో. ఉన్న డబ్బులు పోగొట్టుకుంటున్నారు, సంపాదించడం అంటే కష్టమైపోతున్నది. అసలు అయితే ఎవరొకళ్ళు మోసం చేస్తున్నారు. అంటే ఏ రకంగా చూసినా డబ్బు అనేది సంపాదించడం చాలా కష్టమైన పనిలో ఉన్నారండి. కానీ అక్కడ కూడా మీరు బ్లెస్డ్ మనీ, అంటే డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు. ఆ సంపాదన ఎలా ఉండాలి? ఆశీర్వాదంతో సంపాదించాలి, ప్యూరిటీ ఉండాలి, ప్యూరిటీగా సంపాదించాలి, ధర్మ మార్గంలో సంపాదించాలి, నీతిగా, నిజాయితీగా, నిర్భయంగా డబ్బు సంపాదించాలండి. అది కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి, లీగల్ మనీ, ట్యాక్స్ పేడ్ మనీ, ప్యూర్ మనీ ఎవ్రీ మంత్ సంపాదించేలాగా ఈ శంబలా 360 అనేది ఒక ఫ్రాంచైజ్ సిస్టమ్ని మేము ఇక్కడ ఇవ్వబోతున్నాం మొత్తం అందరికీ. అప్రెంటిస్ ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేయబోయాం. అంటే చెబుతాం ప్రతి ఒక్కరికి, అంటే అందరూ సమస్యలతో బాధపడుతున్నారు. ఆ సమస్య నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలండి? ఏదో ఒక మార్గం చూపించాలి. ఆ మార్గం చూపించిన తర్వాత, మీకు అనుభవం కలిగిన తర్వాత, మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని చేయి పట్టుకుని ఇదంతా నేర్పించి, అంటే ప్రతి ఒక్కళ్ళలోని ఇండిపెండెంట్ స్కిల్ డెవలప్మెంట్, అంటే అప్పుడు గవర్నమెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రయత్నం చేస్తున్నది. ఆ యొక్క ఇది కూడా మన శంబలా 360లో ఉండటం జరిగిందంటే, అంటే ఫైనాన్షియల్గా ఈ కాడి నుంచి లైఫ్లో ఎప్పుడు మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఎప్పుడు మనీ ఫ్లో అనేది వస్తూనే ఉంటుంది. అది రాకుండా మీ ఆలోచన, మీ నెగిటివ్ థింకింగ్, ఎవరైతే నెగిటివ్గా థింక్ చేస్తారో, నెగిటివ్గా మాట్లాడతారో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవండి. ఇప్పుడు కష్టాలు ఉంటాయి. ఎవరైతే ప్రేమతత్వంతో పాజిటివ్గా సరెండర్నెస్తో ఉంటారో వాళ్ళు ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుందండి. లక్ష్మీదేవి అంటే అమ్మవారు, అదేనండి. 2, ఆరోగ్యం. ఆరోగ్యం అంటే పార్వతీమాత. పార్వతీమాత అంటే శక్తి. శక్తి అంటే ఫిజికల్ హెల్త్, అంటే శరీరంలో బయట ఉన్న ప్రాబ్లమ్స్ ఏదో ఫిజికల్ హెల్త్. తర్వాత మెంటల్ హెల్త్, మానసికంగా చాలామంది సఫర్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు, మానసిక ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి. తర్వాత ఎమోషనల్ హెల్త్, ఎమోషనల్గా ప్రతి ఒక్కళ్ళు చాలామంది బాధపడుతున్నారు. ఇంటలెక్చువల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, అంటే 360 డిగ్రీస్లో హెల్త్ ప్రాబ్లమ్స్, 360 డిగ్రీస్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మానసిక ప్రాబ్లమ్స్ అన్నీ. ఇంకా 3 అంటే సరస్వతి మాత. సరస్వతి మాత అంటే ఏంటంటే జ్ఞానం. జ్ఞానం అనేది ఏంటి? ప్రతి ఒక్కరికి జ్ఞానం కావాలి, ఓకేనండి. ఆ జ్ఞానాన్ని కూడా ఇక్కడ మనం ఒక సొల్యూషన్ అనేది చూపించగలుగుతున్నాం, ఓకేనండి. 3వది ఏంటంటే జ్ఞానం, సరస్వతి మాత. సరస్వతి మాత జ్ఞానం అంటే ఏంటి? ఎడ్యుకేషన్, నాలెడ్జ్, విజ్ఞానం, అది వేరండి.
విజ్ఞానం వేరు విజ్ఞానం వేరు, జ్ఞానం వేరు. విజ్ఞానం అనేది బయట నుంచి వచ్చేది, చదువుకునేదంతా కూడా బయట నుంచి వచ్చేది, అదంతా విజ్ఞానం. ఈ శంబాలా 360 చెప్పేది జ్ఞానం. జ్ఞానం అనేది ఇన్బిల్ట్ లోపల ఉంది, అందరి హృదయాల్లోని ఇన్బిల్ట్గా ఉంది. దాన్నే వేదం అన్నారు. అంటే వేదాలన్నీ కూడా ఎక్కడున్నాయండి? మన లోపల ఉన్నాయి, ఇన్బిల్ట్గా ఉన్నాయి. ఆ జ్ఞానాన్ని మీరు ఎలా బయటకు తీసుకురా, కీ ఎలా ఓపెన్ చేయాలనేది కూడా శంబాలా 360 మీకు హెల్ప్ చేయబోతుంది. మొత్తం అంతా కూడా అందరికి కావాల్సినవి 1 డబ్బులు, 2 హెల్త్, 3 జ్ఞానం. అందుకనే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అంటే 3 ద్వారా అందరికీ మనం హెల్ప్ చేయగలుగుతున్నాం. అంటే మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూశారో, ఈ వీడియో కనుక మీరు అన్నీ చూసిన తర్వాత ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన వెబ్సైట్ ఛానల్లోకి వెళ్ళి www.shambhala360solution.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మన వీడియోలన్నీ చూసిన తర్వాత మీరు అక్కడే వెబ్సైట్లో మన అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బుక్ చేసుకున్న తర్వాత ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ రావాలి అన్నప్పుడు ఏంటంటే మీరు ఉప్పు నీళ్ళతో స్నానం చేయాలి కంపల్సరీ. 15 లీటర్ల బకెట్లో 3 కేజీలు ఉప్పు వేసుకొని శుభ్రంగా డైల్యూట్ చేసి తలారా స్నానం చేసి, 2వ బకెట్ నార్మల్గా మీరు షాంపూ సబ్బుతో స్నానం చేసి మీరు ఇక్కడ రాగలిగితే కనుక మీకు ఒక మీకు గమ్యం, మీ లైఫ్లో ఇప్పటి వరకు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియనక దానికి మీ గురించి మొత్తం చెప్పి సోల్ ద్వారా, ఆత్మ ద్వారా, అమ్మవారి శక్తి ద్వారా మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూపిస్తాం. ఫస్ట్ మీకు అనుభవం వస్తుంది. ఫస్ట్ మీకు ఏమైనా పెయిన్ ఉంటే పెయిన్ ఇమీడియట్గా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నేనే తగ్గించనమ్మా, నీ లోపల ఉన్న శక్తి ద్వారా నువ్వు తగ్గించుకుంటాకి నేను మీకు దారి చూపిస్తాం. అంటే దీపం ఏం చేస్తుందండి? ఒక వెలుగులో ఒక రూట్ చూపిస్తుంది. ఇది శంబాలా 360 కూడా ఒక వెలుగు, ఒక దారి. అర్థమైందండి? దాంతోపాటు మీకు స్ట్రెస్, ఈ రోజున స్ట్రెస్ అంటూ లేని వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరండి. ప్రతి ఒక్కళ్ళు స్ట్రెస్తో బాధపడుతున్నారు. ఆ స్ట్రెస్ తగ్గాలంటే బయట ఎక్కడ ప్రపంచంలో మార్గం లేదు. కానీ ఇక్కడ మనం మీకు మీరు ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. ఆ స్ట్రెస్ అనేది మీకు మీరు తగ్గించుకునేలాగా ఇక్కడ మేము ఒక ఎక్స్పీరియన్స్ అని మీకు చూపించబోతాం. చూపించిన తర్వాత మీ లైఫ్లో ఎక్కడ స్టక్అప్ అయిపోయారు, మీరు ఏ కష్టాల్లో ఉన్నారు, దేనికోసం ఇక్కడికి వచ్చారు అనేది అన్నీ కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. చెప్పిన తర్వాత 100కి 100% అది మీకు సాటిస్ఫాక్షన్ అవుతాయి. అది నిజం అనిపించిన తర్వాత మీరు ఈ పాత్రలోకి మీరు రావాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ చూపిస్తున్న సోల్ టెస్ట్ కూడా చేస్తామండి. సోల్ టెస్ట్ ఏంటంటే ప్రపంచంలో అందరూ ఏమంటారు? ఎవరిని నమ్మొద్దు, నన్ను నమ్మని అంటున్నారు. మా శంబాలా 360 సొల్యూషన్స్ యొక్క స్లోగన్ ఏంటంటే ఎవరిని నమ్మొద్దు, మమ్మల్ని కూడా మీరు నమ్మొద్దు. ఎవరు నమ్మండి? మీ ఆత్మని నమ్మండి. మీ ఆత్మ ఇప్పుడు అబద్ధం చెప్పదు. సోల్ టెస్ట్ చేసుకోండి. సోల్ అనేది నిజం, అది ఉంది కాబట్టే మీరు దూరం రాగలిగారు, నా మాటలు వినగలుగుతున్నారు, నన్ను చూడగలుగుతున్నారు, నాతో మాట్లాడగలుగుతున్నారు. దాని ఒక్కదానికి రెస్పెక్ట్ ఇవ్వండి. సోల్కి రెస్పెక్ట్ ఇవ్వండి. నమ్మను, చాలామంది చాలా గొప్పగా చెబుతారు, నేను నమ్మనండి ఎవరిని. నువ్వు నమ్మపోయావంటే ఎవరికి నష్టం అండి? నమ్మాలి. యూనివర్స్లో డిజైన్డ్ ఏదైనా సరే ఎలా జరిగిందంటే అన్నీ కూడా డిజైన్ ప్రకారమే జరుగుతాయి. ఏదో ఊరికే ఏమీ రాదండి ఏది కూడా. నమ్మకంతోనే వచ్చాను. 100% ఎవరైతే నమ్మకంగా 100% పాజిటివ్గా ఉంటారో వాళ్ళకే ఇది కనెక్ట్ అవుతుంది. ఈ శంబాలా 360 అంటే ఏంటంటే దైవశక్తి, దేశభక్తి, సనాతన సంస్కృతి. అంటే ఇది కంపల్సరీ ప్రపంచంలో ఉన్న భారతీయ ఎవరైతే ఉన్నవారో అందరికీ ఇది కనెక్ట్ అవ్వాల్సిందే. ఇది ధర్మం. ధర్మం కోసం వచ్చింది. కలికి ఎక్కడి నుంచి వస్తున్నారు? శంబాలా నుంచి వస్తున్నారు. నేను కూడా శంబాలా నుంచి రావగలిగాం కాబట్టి ఆ ధర్మం వైపు అందరినీ తీసుకెళ్ళాలి, అందరినీ ప్యూరిటీ చేయాలి, అందరినీ ఆలోచనలు ఒకగా చేయాలి, అందరినీ కలపాలి, విడిపోయిన దాన్ని కలిపి అందరినీ ఒకలా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మా ఈ ప్రయత్నం. దానికి మీరందరూ సహాయ సహకారాలు అందిస్తే ఇది మీరు కూడా నేర్చుకుంటే, మీరు కూడా చాలామందికి ఇది హెల్ప్ చేయాలి. మీరు అడిగారు నాకు మంచి క్వశ్చన్, నేను ఇక్కడ రావడానికి పర్పస్ ఏంటో తెలుసుకుందామని వస్తున్నాను అనుకుంటున్నారు. ఇంకా 4వది అదే, నన్ను అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే పర్పస్ ఆఫ్ లైఫ్. మనం ఎందుకు పుట్టాం, మనం ఎందుకు బతుకుతున్నాం, మన పర్పస్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు పుట్టామంటే గత జన్మ కర్మ అనుభవించడం కోసం పుట్టాం. కర్మ అనేది ఇప్పటివరకు అందరూ చెప్పారు అది కంపల్సరీ అనుభవించాలరా అని. కానీ ఫస్ట్ టైం శంబాలా 360 ఏం చేస్తుందంటే మన కర్మని మనం రీరైట్ చేసుకోవచ్చు.
దేని ద్వారా? జ్ఞానం ద్వారా. జ్ఞానం ఉన్నప్పుడు రీరైట్ అవుతుంది. అజ్ఞానం విజ్ఞానం అంటే కర్మ అనిపిస్తారు. అంటే నువ్వు ఇది నమ్మలేదు, ఇది నమ్మను, ఇది వినను, ఇది కరెక్ట్ కాదు అని ఎవరైతే వాదిస్తారో, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు కర్మ కంపల్సరీ అనుభవించవలసిందే. లేదు నేను అనుభవం పొందాను, అనుభవం ద్వారా ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు తెలిసింది అన్నప్పుడు ఆ జ్ఞానం ద్వారా నువ్వు కర్మల్ని దగ్ధం చేసుకోవచ్చు, నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు. అంటే క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై ఎలా అయితే అయ్యారో ప్రతి మానవుడు కూడా ఒక దేవుడిలాగా మారాలి, ఒక భగవంతుడిలా మారాలి. భగవంతుడు అంటే మనం ఏమనుకుంటామండి, గుడిలో ఉన్నదే భగవంతుడు కాదు, సృష్టిలో ఉన్న ప్రతి అణువులోని భగవంతుడు ఉన్నాడు. అందుకని బయట చూస్తున్నారు ఇప్పటి వరకు మీరు ఆ భగవంతత్వాన్ని. ఇప్పుడు మీ లోపల మీరు చూసుకోగలగాలి, మీ లోపల మీరు ప్రయాణం చేయగలగాలి. దేవుడంటే ఎవరు? దేవుడంటే ఇవ్వటం, దేవుడంటే ప్రేమించడం, దేవుడంటే క్షమించడం, దేవుడంటే జ్యోతిలా వెలగటం, అందరి జీవితాలను జ్యోతిలా వెలిగించటం. ఆ యొక్క ఇంటిగ్రేషన్ అనేది మీ లోపలికి తీసుకెళ్ళి మిమ్మల్ని ప్యూరిటీ చేసి ఈ పాత్ర నడిపిస్తడం జరుగుతుందండి. అంటే దేహశుద్ధి కావాలి ఫస్ట్. దేహశుద్ధి అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఇంటలెక్చువల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. 2 వాక్శుద్ధి అండి. ఏది మాట్లాడినా ఏది పడితే అది మాట్లాడకూడదు. ప్రతి మాటలోనే కూడా నిజం ఉండాలి, ట్రూత్ ఉండాలి, అబద్ధం అనేది మాట్లాడకూడదు, సత్యం మాట్లాడాలి. సత్యమేమో జయితే అన్నారు, అప్పుడే ఇది కనెక్ట్ అవుతుందండి. ఫస్ట్ మన ఆలోచన కూడా 100% పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ అనేది రాకూడదు. 1% నెగిటివ్ వచ్చినా ఇది 0 అయిపోతుందండి. నెగిటివ్ థాట్స్ ఉండటం వల్ల ఇక్కడ ఉపయోగం లేదు. దాని 100% ఎవరైతే పాజిటివ్గా ఉండగలుగుతారో వాళ్ళు మాత్రమే ఈ పాత్రలో మీరు ప్రయాణం చేయగలుగుతారు. మీకున్న కష్టాలని ఒక మార్గం అనేది వచ్చి ఈ సొల్యూషన్స్ ద్వారా మీరు రీరైట్ చేసుకుని మీకు మంచి పాత్ర అనేది రావటం జరుగుతుందండి. నెక్స్ట్ ఆత్మశుద్ధి. అంటే కర్మలు అనేవి ఆత్మలో నిక్షిప్తమై ఉంటాయి. గత జన్మ కర్మానుసారం మనం ఎందుకు పుట్టామంటే గత జన్మ కర్మ అనుభవించడం కోసం పుట్టాం. ఎందుకు బతుకుతున్నామంటే కర్మని బ్యాలెన్సింగ్ చేసుకోవడం కోసం బతుకుతున్నాం. మన పర్పస్ ఏంటంటే మనిషిగా ఇదే ఆఖరి జన్మ చేసుకుని సత్యం తెలుసుకుని నిజం తెలుసుకుని జ్ఞానం ద్వారా నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయ్యి అందరి జీవితాలని మార్చగలిగితే కనుక పలానాడు భగవంతుడు రా అలాంటి ఉంటే చాలు అని చరిత్రలో మీకంటూ బుక్ ఒక పేజీ ఉంచుకునేలాగా ఇక్కడ పాత్ అనేది క్రియేట్ చేయడం జరుగుతున్నదండి. అంటే ఇలాంటి అన్ని రకాలుగాని ఇంటిగ్రేషన్ చేసి అనేది ప్రపంచంలో శంబలా 360 సొల్యూషన్ తప్ప ఇంకోటి లేదండి. అది మీకు అర్థమవుతుంది. మీరు ఈ పాత్ర ఎవరైతే రాబోతున్నారో అందరికీ ఇది అర్థమవుతుంది. వాళ్ళ యొక్క ఆలోచన కూడా మార్చి వాళ్ళ మంచి మార్గంలో నడిపించి సమాజాన్ని ఇంటిగ్రేషన్ కలపాలి. మన సంస్కృతిని మన జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాలనే ఉద్దేశంతో ఈ శంబలా 360 అనేది మేము ముందుకు రావడం జరిగిందండి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.